నెల్లూరు నడుబొడ్డులో ఉన్న జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్కు ప్రభుత్వ అనుమతులు లేవు. కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరుతో జీవీకే స్కూల్ నడుపుతున్నారు. సురేంద్రనాథ్ రెడ్డి పెట్టిన సమాచార చట్టం పిటిషన్లో ఈ విషయం వెల్లడైంది. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ప్రచారం చేసుకుంటూ కస్తూరిదేవి విద్యాలయం పేరుతో అనుమతులు తీసుకోవటం దొడ్డిదారిన స్కూల్ నడపటమే అవుతుంది. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అనే బోర్డు పెట్టి డిఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓ కార్యాలయం నుంచి కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరుతో అనుమతులు పొందటం ఎంతవరకు సమంజసం? నిర్వాహకులు ఆలోచించాలి. 3 నెలలుగా పొనగా కనకమ్మ ఎంతో ఉన్నత ఆశయాలతో ఏర్పాటు చేసిన కస్తూరిదేవి విద్యాలయం మసకబారిపోతోంది. కస్తూరిదేవి విద్యాలయ కమిటీలో ఉన్న కొందరు రాబందులు పొనగా కనకమ్మ పేరును తుడిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాబందులు కేవలం సంపాదనే పరమావధిగా జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ను రంగంలోకి తీసుకుని వచ్చారు. పొనగా కనకమ్మ దానం ఇచ్చిన స్థలాల్లో జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అనే ఒక దాన్ని స్థాపించారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజులు ఆకాశాన్ని అంటున్నాయి. ఫీజుల వివరాలు కూడా కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరుతోనే అధికారులకు పొందుపరిచి బహిరంగ మార్కెట్లో జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అసలు జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు ఉన్నదంతా కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరుతోనే అనుమతులు తీసుకుని ఉన్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండదండలతో ఈ వ్యవహారం నడుస్తోంది. కొందరు నేతలు, బడా పారిశ్రామికవేత్తలు ఈ పాఠశాలలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం నడిచిపోతుంది. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక మాయగా ఇక్కడ కనిపిస్తోంది. జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో జనాన్ని మోసం చేసేందుకు, తల్లిదండ్రుల జోబీల్లో చిల్లులు పొడిచేందుకు ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు ఈ జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్కి అనుమతి ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.